వెల్కమ్ టు బిఆర్కే న్యూస్. నేను సంచన. ఈ మధ్య కాలంలో అందరూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం డయాబెటిస్. అసలు డయాబెటిస్ ఎందుకు వస్తుంది? చిన్న పిల్లల్లో కూడా వస్తుందా? పెద్దల్లో కూడా వస్తుందా? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఇటువంటి విషయాలు మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ డాక్టర్ శివాని పైనేని గారు, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ మనతో పాటు ఉన్నారు. సో వారితో మాట్లాడి అసలు ఎందుకు వస్తుంది? ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలో వారి మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. ఎలా ఉన్నారు ముందుగా? ఐయామ్ గుడ్. హౌ గుడ్. ఆర్ యూ? ఐయామ్ గుడ్. సో, ఈ మధ్య కాలంలో మనం ఎక్కడ విన్నా గూడా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా డయాబెటిస్ వస్తోంది. అసలు ఎందుకని మెయిన్ రీజన్ ఏంటసలు? సో, డయాబెటిస్ అనేది ముఖ్యంగా 2 రకాలుంది. టైప్ 1 డయాబెటిస్ అండ్ టైప్ 2 డయాబెటిస్. ఈ టైప్ 1 డయాబెటిస్ యూజువల్‌గా చిన్న పిల్లల్లో వస్తుంది. అంటే 5 ఇయర్స్ ఏజ్ నుంచి కానివ్వండి, టీనేజ్‌లో 20 ఇయర్స్ ఏజ్ వరకు ఎక్కువగా వస్తుంది. సో, సెకండ్ మోర్ కామన్ టైప్ ఇస్ టైప్ 2 డయాబెటిస్. ఈ టైప్ 2 డయాబెటిస్ యూజువల్‌గా ఐ మీన్ మనం ఎప్పటినుంచో చూసుకుంటే ఒక ఏజ్ దాటిన తర్వాత లైక్ 45, 50 ఏజ్ దాటిన తర్వాత వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం. అది కూడా వాళ్ళ ఫ్యామిలీలో, వాళ్ళ పూర్వీకుల్లో ఉంటే గనక వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. సో, యూజువల్‌గా 45, 50 ఏజ్ దాటిన వాళ్ళలో ఎక్కువగా చూసేవాళ్ళం. ఇది ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్స్ కావచ్చు, హెరిడిటరీ పరంగా వస్తుంది. అండ్ కాకపోతే ఈ రోజుల్లో మనకి టైప్ 2 డయాబెటిస్, టైప్ 1 కూడా కొంచెం ఎక్కువే అయింది. అంటే స్టార్టింగ్ స్టేజ్ లేకపోతే బాగా సివియర్ స్టేజ్‌ని టైప్ 1, టైప్ 2 నో. అంటారా? నో. నో. టైప్ 1 ఈస్ టోటల్లీ డిఫరెంట్. టైప్ 2 ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఫస్ట్ ఆ డిఫరెన్స్ చెప్తాను మీకు. టైప్ 1 డయాబెటిస్‌లో ఏమవుతుందంటే మన బాడీలో ప్యాంక్రియాస్ ఏదైతే ఉంటుందో ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసే గ్రంథి, గ్లాండ్ అది పూర్తిగా పనిచేయడం మానేస్తుంది. బీటా సెల్స్ అని ఉంటాయి అందులో ప్యాంక్రియాస్‌లో. వాటి నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ అవుతుందన్నమాట. ఆటో ఇమ్యూనిటీ అని ఒకటుంటుంది. ఆటో ఇమ్యూనిటీ అంటే ఏంటి అనంటే, మన రోగ నిరోధక శక్తి ఏదైతే ఉందో కొన్ని కారణాల వల్ల మన బాడీలో ఉన్న సెల్స్ మీద అటాక్ చేస్తుంది. అటాక్ చేసినప్పుడు ఆ సెల్స్ అనేవి జరుగుతుందనమాట. చనిపోవడం వల్ల వాటి పనితనం ఉండదు. సో, అలాంటప్పుడు ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలన్నీ చనిపోతాయి. దానివల్ల టైప్ 1 డయాబెటిస్‌లో ఏమవుతుందంటే ఇన్సులిన్ ఉత్పత్తి అనేది కంప్లీట్‌గా జీరో అయిపోతుంది. సో, వాళ్ళలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఉండదు. సో, అందువల్ల వాళ్ళు బయట నుంచి ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సొస్తుంది. వాళ్ళకే మనం మల్టిపుల్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ డైలీ 4, 5 డోసెస్ ఆఫ్ ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇస్తాం. ఇది టైప్ 1 డయాబెటిస్. మెయిన్‌గా ఆటో ఇమ్యూనిటీ వలన వస్తుంది. ఆటో ఇమ్యూనిటీ ఎందుకొస్తుందంటే యూజువల్‌గా వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానండి. దానివల్ల ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా ఈ టైప్ 1 డయాబెటిస్ అనేది కొంచెం ఎక్కువైంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, ఇప్పుడున్న మన లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, మనం తినే ఆహారం ఇమ్యూనిటీ తక్కువ ఇబ్బందిగా అవ్వడం వల్ల. సో, వీటి వల్ల మెయిన్ రీజన్ వచ్చేసి ఆటో ఇమ్యూనిటీ ఈస్ ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ టైప్ 1 డయాబెటిస్. దానివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు చనిపోవడం వల్ల జీరో ఇన్సులిన్ ప్రొడక్షన్. టైప్ 2 డయాబెటిస్‌కొస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా దాన్ని మన బాడీ ఇన్సులిన్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేదనమాట. మన మజిల్స్ కావచ్చు, మన లివర్ కావచ్చు, ఇవన్నీ ఇన్సులిన్‌ని సరిగ్గా అబ్జార్బ్ చేసుకొని దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోలేదు. సో, దానివల్ల ఏమవుతుంది ఇన్సులిన్ అవసరం పెరుగుతుంది. డిమాండ్ పెరుగుతుంది. దానివల్ల స్టార్టింగ్‌లో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. ఈ డిమాండ్ మీట్ అవ్వడానికి. ఎప్పుడైతే ఈ డిమాండ్ మీట్ అవ్వలేదో ప్యాంక్రియాస్ ఐ మీన్ ఎట్ వన్ పాయింట్ ఇన్ టైమ్ దాని పనితనం కూడా మాక్సిమం దీనికొచ్చేస్తుంది. ఏదైనా దాని మాక్సిమం కెపాసిటీ అనేది ఒకటుంటుంది. ఆ మాక్సిమం కెపాసిటీ క్రాస్ అయినప్పుడు ఇన్సులిన్ ఎంత మాక్సిమం రిలీజ్ అయినా కూడా ఇన్సులిన్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేనప్పుడు అప్పుడు బ్లడ్‌లో షుగర్స్ పెరగడం స్టార్ట్ అవుతాయి. ఇది టైప్ 2 డయాబెటిస్. సో, మనం చూసుకున్నట్టయితే ఇంతకు ముందు చాలా తక్కువ రేర్ కేసెస్ ఉండేవి డయాబెటిస్. బట్ ఈ మధ్య కాలంలో చూసుకున్నట్టయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఎక్కువ ఫేస్ చేస్తున్నారు. డయాబెటిస్ ఎందుకని? అనేది ఎక్కువగా. సో, లైక్ ఐ సెడ్ ఇందాక ఇంతకుముందు డయాబెటిస్ అనేది ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటేనో, లేకపోతే సర్టెన్ ఏజ్ 45, 50 దాటిన వాళ్ళలోనే వచ్చేది. ఎందుకంటే ఆ టైంలో కొంత బాడీ వీక్ అవుతుంది. కాస్త అన్ని ఆర్గన్స్ కొంచెం మెల్లిమెల్లిగా షట్ డౌన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. దానివల్ల కొంచెం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది కామన్‌గా అందరిలోనే ఉంటుంది ఒక ఏజ్ దాటిన తర్వాత. బట్ ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి చూసుకుంటే మేజర్‌గా ఈ ఏజ్, ఫ్యామిలీ హిస్టరీ కాకుండా ఈ డయాబెటిస్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. టైప్ 2 డయాబెటిస్. టైప్ 2 డయాబెటిస్ రావడానికి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. దాన్ని రెండిటిగా డివైడ్ చేస్తాం. ఒకటి మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్, 2 నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. నాన్ మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? మనం వాటిని చేంజ్ చేయలేం. లైక్ మన ఫ్యామిలీ హిస్టరీ ఒకటి, ఏజ్ ఒకటి,
ఏజ్ పెరిగే కొద్దీ రిస్క్ పెరుగుతుంది. వీటిని మనం చేంజ్ చేయలేం. ఇవి నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్. మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇవి ఈ మధ్య బాగా కామన్ అయినాయి. ఒకప్పుడు నాన్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒక్కటే ఉండేవి. ఇప్పుడు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకుండే. ఇప్పుడు మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ఉన్నాయి. లైక్ వాట్? ఈటింగ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, స్ట్రెస్ పెరగడము, స్లీప్ ప్రాపర్గా లేకపోవడము, వీటన్నిటి వలన ఓవర్ వెయిట్, ఒబెసిటీ రావడము, స్మోకింగ్, డ్రింకింగ్, ఇవన్నిటి వలన ఇప్పుడు టైప్ 2 డయాబెటీస్ అనేది కామన్గా సో అదర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి ఇప్పుడు దీనివల్ల? డయాబెటీస్ రావడం వల్ల డయాబెటీస్ కంట్రోల్లో లేదు అని అంటే బాడీలో అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. పైన ఐస్ దగ్గర నుంచి కాళ్ళ వరకు, పాదాల వరకు ఎఫెక్ట్ అవుతాయి. అంటే ఎందుకు అని అంటే ఈ బ్లడ్ గ్లూకోజ్ అనేది మన అన్ని బ్లడ్ వెజల్స్లోని ప్రవహిస్తుంది. సో దానివల్ల బ్లడ్ ఎక్కడెక్కడికైతే వెళ్తుందో అన్ని ఆర్గన్స్కి ఎఫెక్ట్ అవుతుంది. లైక్ ఐస్ కావచ్చు, బ్రెయిన్ కావచ్చు. మనకి ఏమైనా ఇండికేట్ చేస్తుందా బయటకి ఏమైనా లైక్ ప్రాబ్లమ్స్? ఇదే మేజర్ ప్రాబ్లం. ఫస్ట్ థింగ్, టైప్ 2 డయాబెటీస్ డయాగ్నోస్ అయ్యేటప్పుడు యూజువల్గా సిమ్టమ్స్ ఉండవు. అంటే నాకు డయాబెటీస్ ఉంది అని ఎలా తెలుస్తుంది మరి? సిమ్టమ్స్ ఉన్నాయి. కొన్ని అందరికీ తెలిసిన సిమ్టమ్స్ ఉన్నాయి. ఎక్కువ సార్లు యూరిన్ పాస్ చేయడం, ఎక్కువ ఆకలేయడము, నీరసం అనిపించడము, నైట్ టైం ఎక్కువ సార్లు యూరిన్కి లేవడము, ఎక్కువ దాహం వేయడం, నోరు ఎండిపోయినట్టు ఉండడము, వెయిట్ లాస్ అవ్వడము, దెబ్బలు తగిలిన మానకపోవడం, ఇవి కొన్ని జనరల్ సిమ్టమ్స్. బట్ ఇవి అందరిలోని ఉండవు. సో అందరిలోని ఉండనప్పుడు యూజువల్గా ఎప్పుడు డయాగ్నోస్ అవుతుందంటే యూజువల్గా యాన్యువల్ చెకప్స్ చేయించుకునే వాళ్ళలో. ఇప్పుడు కార్పొరేట్స్లో యాన్యువల్ చెకప్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. వాళ్ళలో కొత్తగా డయాగ్నోస్ అవ్వడం, లేదు అని అంటే ఏదైనా సర్జరీ ముందు టెస్టులు చేస్తారు, అలాంటప్పుడు డయాగ్నోస్ అవ్వడము. ఇట్లా కోఇన్సిడెంటల్గా చెక్ చేసినప్పుడు షుగర్స్ ఎక్కువగా కనిపించడం వల్ల మనకి టైప్ 2 డయాబెటీస్ మనకి డయాగ్నోస్ అవుతుంది అనమాట. సిమ్టమ్స్తో వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది. చాలామంది పేషెంట్స్ ఏమంటారు అంటే ఫస్ట్ టైం డయాగ్నోస్ అయినప్పుడు మీకు డయాబెటీస్ ఉంది అని అంటే నాకు ఎట్లాంటి సిమ్టమ్స్ లేదు, నేను అంతా ఆరోగ్యంగానే ఉన్నాను, నాకు ఏదైనా దెబ్బ తగిలినా తొందరగానే మానిపోతుంది, ఎక్కువసార్లు యూరిన్కి వెళ్ళట్లేదు, ఇలాంటివన్నీ చెప్తారు. సో సిమ్టమ్స్తో డయాగ్నోస్ అయ్యే పర్సంటేజ్ 70% వితౌట్ సిమ్టమ్స్ ఉంటే 20 to 30% మాత్రమే విత్ సిమ్టమ్స్ డయాగ్నోస్ అవుతారు టైప్ 2 డయాబెటీస్లో. సో ఇది మనం అవాయిడ్ చేయాలి అని అంటే, ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమన్నా ఉన్నాయా మనకి, అటు మోడిఫైబుల్ కావచ్చు, ఇటు నాన్ మోడిఫైబుల్ కావచ్చు. ఫ్యామిలీలో ఎవరికన్నా డయాబెటీస్ ఉందా, ఏజ్ ఇంతకుముందు 40 కంపల్సరీ ఫ్యామిలీలో ఉంటే జీన్స్ కంటిన్యూ అవుతుందా? డెఫినెట్ గా రిస్క్ ఉంటుంది. ఓకే, ఆ ఛాన్సెస్ ఉన్నాయి. అంతేగాని కంపల్సరీ రావాలని లేదు. బట్ అంటే కొన్ని కేసెస్ లో చాలా మందికి రాలేదు, కొంతమందికి లైక్ బేబీ ఉన్నప్పుడే వచ్చేస్తుంది. బేబీస్ లో వచ్చేది అది టోటలీ డిఫరెంట్. టైప్ 2 డయాబెటీస్ యూజువల్ గా ఒక ఏజ్ దాటిన తర్వాతే వస్తుంది, చిన్న పిల్లల్లో రాదు. బట్ ఇప్పుడు సర్టెన్ ఏజ్ ఉంటుందా? సర్టెన్ ఏజ్ ఉంటుంది, ఒక అడల్ట్ అయిన తర్వాతే టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి కొంచెం టీనేజర్స్ లో కూడా ఎక్కువ చూస్తున్నాం. సో ఇప్పుడు రెండు ఉన్నాయి కదా, టైప్ 1, టైప్ 2, రెండిట్లో ఏది సివియర్ అసలు బాగా ఎక్కువ? సివియర్ అని చెప్పడానికి లేదు, ఏదైనా కూడా మనం కంట్రోల్లో పెట్టుకునే దాన్ని బట్టే ఉంటుంది. కంట్రోల్లో ఉంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ మనకు ఉందని తెలిసాక మనం అన్ని కంట్రోల్, ఈవెన్ ఫుడ్ హ్యాబిట్స్, ఫిజికల్ యాక్టివిటీ. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్ కి టైప్ 1 పక్కన పెడితే టైప్ 2 డయాబెటీస్ ఫ్యామిలీ హిస్టరీతో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు. సో డయాబెటీస్ ఉన్నా లేకపోయినా ఒక లైఫ్ స్టైల్ అనేది మెయింటైన్ చేయాలి. అలాంటప్పుడే మనకి ఎప్పుడైనా కూడా రిస్క్ ఉండదు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, నేను మీరు ఉన్నారు, మీ ఫ్యామిలీలో ఎవరికి డయాబెటీస్ లేదు, బట్ ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ చాలా అన్హెల్దీ ఉన్నాయి, సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నాం, జీరో ఫిజికల్ యాక్టివిటీ, విపరీతమైన స్ట్రెస్, అసలు స్లీప్ ప్రాపర్గా లేదు, ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు 1 or 2 years మనకు కూడా డయాబెటీస్ వస్తుంది. సో అంటే లైక్ నార్మల్ గా డయాబెట్ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ఫీల్ అవుతూ ఉంటారు అంటే ఏ తినాలన్నా కూడా కొంచెం భయపడుతూ ఉంటారు, ఏమైనా దెబ్బ తగిలినా కూడా ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూర్ ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కూడా వస్తుందా అంటే లైక్ ఆటోమేటిక్ గా వాళ్ళతో ఉన్నా వస్తుందా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల? అంటే పక్కన వాళ్ళకా? అట్లే ఉండదు, అలాగే ఉండదు. దట్ ఈస్ నాట్ ఎ కమ్యూనికబుల్ డిసీజ్. ఇన్ఫెక్షన్స్ లాగా ఒకళ్ళ నుంచి ఒకరికి రాదు, అది అట్లేమీ రాదు. అది మన హెరిడిటీ, మన లైఫ్ స్టైల్, వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో బేసిక్ గా దీనికి క్యూర్ అనేది లేదు, ఇంకంటే లైఫ్ టైం మందులు వాడడమేనా? మందులు వాడడము, మెయిన్ గా మందుల మీద డిపెండ్ అవ్వడం కన్నా కూడా లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకోవడం. లైఫ్ స్టైల్ అంటే లైక్ ఇప్పుడు తగ్గుతుందా? బేసిక్ గా ఇప్పుడు డయాబెటిక్ పేషెంట్ ఉన్నారని కంపల్సరీ ఆ మెడిసిన్ వేసుకోవాలి, కంపల్సరీ ఆ టైంకి ఇన్సులిన్ తీసుకోవాలి, కంపల్సరీ టైం టు టైం తినాలి, అండ్ ఇంకోటి చిన్న దెబ్బ
తగలకుండా చూసుకోవాలి, Hmm. ప్రాపర్ స్లీప్ ఉండాలి, అన్నీ ఉండాలి కదా. Hmm. ఇన్ని మెయింటైన్ చేస్తేనే See, వాళ్ళు అది ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్ కి కాదండి, Hmm. హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అందరికీ ఉండాలి. అందరికి ఇంపార్టెంట్, బట్ Hmm. వీళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి కదా. అవసరం అందుకని. లేదు. యాజ్ లాంగ్ యాజ్ ఈటింగ్ హ్యాబిట్స్ ప్రాపర్గా ఉండి షుగర్స్ కంట్రోల్లో ఉంటే మీకు ఏది నచ్చినా కూడా లిమిటెడ్గా, ఎవరైనా కూడా అండి, ఇప్పుడు స్వీట్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఎవరు కూడా రోజుకో పావు కేజీ స్వీట్ తింటానంటే కుదరదు, అది ఎవరికీ హెల్దీ కాదు. డయాబెటీస్ ఉన్నా లేకపోయినా అది హెల్దీ కాదు. మెయిన్లీ చాలా మంది స్వీట్ లవర్స్ ఉంటారు, ఎస్పెషల్లీ నా అలాంటి వాళ్ళు అనమాట. ఒక Hmm. 3-4 కేజీలు పెడితే తినేస్తూ ఉంటారన్నమాట. సో ఏదైనా. అటువంటి వాళ్ళు అలా అయితే మీకు కూడా ఇప్పుడు Hmm. కొంతమంది అడుగుతారు, నేను అసలు స్వీటే తినను, స్వీట్ నాకు తిన్ను బట్ వస్తుంది, బట్ తిన్న వాళ్ళు అంటే లైక్ కైండ్ ఆఫ్ భయంతో ఉంటారు. Hmm. కొంతమంది భయం కూడా ఉండదన్నమాట. నాకేం వస్తుందిలే డయాబెటీస్ మా ఫ్యామిలీలో ఎవరికి లేదు లేదు సో అట్లా. అది తప్పు. ఒకటి ఏంటంటే స్వీట్లు తిన్నంత మాత్రాన షుగర్ రాదు, ఫస్ట్ కైండ్ థింగ్. ఆఫ్ భయం పెట్టారన్నమాట. బట్ స్వీట్ తింటే ఏమవుతుందంటే క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది, షుగర్ ఇంటేక్ పెరుగుతుంది, క్యాలరీ ఇంటేక్ పెరుగుతుంది. ఇవి ఎక్కువగా తిని ఫిజికల్ యాక్టివిటీ లేనప్పుడు ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది. ఫ్యాట్ డిపాజిట్ అయినప్పుడు వెయిట్ పెరుగుతారు. సో దట్ ఈస్ ద మేజర్ రీజన్. మీరు తినండి, తిని ఆ తిన్నవన్నీ బర్న్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. తినేసి నేను కూర్చుంటాను అని అంటే అది కుదరదు. బాడీలో ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది, బరువు పెరుగుతారు, డయాబెటీస్ సో అంటే స్వీట్స్ తింటేనే షుగర్ రాదు కదా, ఈవెన్ ఫుడ్ లో కూడా, రైస్ లో కూడా Yes. ఉంటది. సో ప్రతి స్వీట్స్ దాంట్లో ఒకటే కాదు, ఓవరాల్ క్యాలరీ ఇంటేక్. Yeah. అది స్వీట్స్ కావచ్చు, మనం తినే స్నాక్స్ కావచ్చు, మనం తినే రైస్ కావచ్చు, మనం ఈ నూనె వస్తువులు, జంక్ ఐటమ్స్ ఇవన్నీ Yeah. ఉంటాయి. మైదాతో చేసినవి కావచ్చు, పిజ్జాలు, బర్గర్లు, పానీపూరీలు, సమోసాలు. ప్రతి దాంట్లో షుగర్ కంటెంట్ ఉంటది. మనం షుగర్ తీసుకునే- ఒకటే కాదు, ఫ్యాట్ కూడా. Yeah, fat. ఫ్యాట్ అండ్ షుగర్ Mm. ఏది కూడా లిమిటెడ్. ఇప్పుడు మనకి కొన్ని రకాల న్యూట్రియన్స్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, Mm. ప్రోటీన్స్, ఫైబర్, మైక్రో న్యూట్రియన్స్ వచ్చేసి వైటమిన్స్, మినరల్స్. ఎప్పుడు తిన్నా కూడా ఇవన్నీ మోతాదులో ఉండాలి. Mm. ఒక న్యూట్రియంటే ఎక్కువగా తీసుకుంటాను Yeah. అని అంటే అది కరెక్ట్ కాదు. బేసికల్లీ నేను డయాబెటిక్ అనమాట. కాకపోతే నేను స్వీట్ తింటే సెట్ అవుతారు. చాలా మంది ఎర్లీ మార్నింగ్ ఏం ఫుడ్ తీసుకోకపోయినా అట్లీస్ట్ ఒక స్వీట్ చాక్లెట్ తింటే వాళ్ళు సెట్ అవుతుంది అని అంటారు కదా. No, కైండ్ ఆఫ్ అది- ఫీలింగ్ అది. నో 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 ఒకటి ఏంటి అని అంటే డయాబెటీస్ ఉన్నప్పుడు మనం ఒక ఇదేంటి ఈటింగ్ హ్యాబిట్స్ అనేది ఒకటి అలవాటు పడాలి. స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఫస్ట్ థింగ్. తిన్నప్పుడు కడుపు నిండుగా తినద్దు, గ్యాప్ ఎక్కువ రాకుండా ఎవ్రీ 2.5 hours ఏదో ఒకటి తీసుకోవాలి. దీనికి మేజర్ రీజన్ ఏంటంటే మన బాడీలో స్వతహాగా రిలీజ్ అయ్యే ఇన్సులిన్ మనం తింటే రిలీజ్ అవుతుంది, లేకపోతే కామ్గా ఉంటుంది. బట్ మనం ట్యాబ్లెట్స్ వేసుకొని మన ప్యాంక్రియాస్ని ఇండ్యూస్ చేసినప్పుడు టాబ్లెట్ వేసుకున్న తర్వాత దాని పని అది చేసుకుపోతుంది, ఆ టైం ప్రకారంగా ఇన్సులిన్ రిలీజ్ అయిపోతుంది. సో అట్లాంటప్పుడు మనం టైంకి తినకపోతే షుగర్స్ డౌన్ అయిపోతాయి. సో అలాంటప్పుడు మనం ఈ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ ప్యాటర్న్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం ప్లేట్ పెట్టుకునేటప్పుడు ఏ మీల్ తీసుకునేటప్పుడైనా కూడా మీల్లో ఒక ప్లేట్లో పెట్టుకున్నప్పుడు కార్బ్స్, ఫ్యాట్ తక్కువగా ఉండాలి, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువగా ఉండాలి. ఫైబర్ ఎక్కువగా తింటే ఒకేసారి షుగర్ పెరగదు అండ్ ఒకేసారి డౌన్ అవ్వదు. ప్రోటీన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ మజిల్స్. సో బేసిక్ గా షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి బేసిక్ గా నార్మల్ ఒక హ్యూమన్ కి, అంటే లైక్ ఒక ఏజ్ ని బట్టి? ఓకే, సో వీల్ టాక్ అబౌట్ నాన్ డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అండ్ డయాబెటీస్. Yeah. నాన్ డయాబెటీస్ అంటే డయాబెటీస్ లేని వాళ్ళలో నార్మల్ బ్లడ్ షుగర్స్ ఎలా ఉండాలంటే ఫాస్టింగ్లో 100 లోపు ఉండాలి. ఓకే, తిన్న తర్వాత కానీ మిగిలిన డేలో ఎప్పుడైనా ర్యాండమ్లో ఎప్పుడైనా చెక్ చేస్తే 100 నుంచి 140 లోపు నార్మల్, 90 to 140 లోపు నార్మల్. ఇది నార్మల్. HbA1c చూసుకుంటే ఎనీథింగ్ బిలో 5.6, ఓకే, 3 months షుగర్ యావరేజ్ అంటాం. 5.6 లోపు ఈజ్ నార్మల్. కమింగ్ టు ప్రీ డయాబెటీస్ ఫాస్టింగ్ బ్లడ్ షుగర్స్ 100 నుంచి 126 లోపు, అంటే 100 నుంచి 125 వరకు ఉంటే దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం. తిన్న తర్వాత కానీ ర్యాండమ్లో కానీ 140 నుంచి 200 లోపు ఉంటే ప్రీ డయాబెటీస్ అంటాం. HbA1c చూసుకున్నట్టయితే 5.6 నుంచి 6.4 వరకు, ఇది ప్రీ డయాబెటీస్. సో కమింగ్ టు డయాబెటీస్ ఫాస్టింగ్ వాల్యూస్ ఎనీథింగ్ అబౌవ్ 100, తిన్న తర్వాత కానీ ర్యాండమ్ వాల్యూస్ ఎప్పుడైనా 200 పైన ఉన్న, HbA1c 6.5 ఆ పైన ఉంటే ఇది డయాబెటీస్. బట్ డయాబెటీస్ వచ్చిన తర్వాత ఎంత కంట్రోల్ ఉండాలి అనేది మనం చూసుకోవాలి. అది మనం ఏజ్ని బట్టి, ఎన్ని సంవత్సరాల నుంచి షుగర్ ఉంది అండ్ వీటితో పాటు ఇంకేమన్నా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వీటన్నిటిని కన్సిడర్ చేసుకొని ఎవరిలో ఎంత ఉండాలనేది అది ఇండివిజువల్కే
ఒక్కొక్క పేషెంట్కి డిఫరెంట్గా ఉంటుంది. అందరికీ కామన్గా వాల్యూస్ చెప్పం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20-30 ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉంది, ఒక 60 ఇయర్స్ అలా ఉంటాయి, కిడ్నీ ప్రాబ్లం ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉంది. డెఫినెట్గా ఓకే. కంట్రోల్లో లేదు అని అంటే ఇందాక చెప్పినట్టు అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి. బేసిక్ గా మనం బాడీలో ఏదైనా ఒక ఇష్యూ కోసం మనం మెడిసిన్ వాడితే వేరే వాటి మీద కూడా ఇండెక్ట్ అయితే కదా ఆ మెడిసిన్. నో 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 అది కరెక్ట్ కాదు. ఏదైనా కూడా ఓవర్ డోసేజ్ అయితే ఇప్పుడు ఈ డయాబెటీస్ అందరూ కూడా డోసేజ్ ప్రకారం వేసుకోవాలంటారు. డెఫినెట్గా వాళ్ళ బాడీకి తగ్గట్టుగా, వాళ్ళ షుగర్ లెవెల్స్కి తగ్గట్టుగా. ఇంకొకటి చాలా మంది ఏమనుకుంటారంటే డయాబెటీస్ మెడికేషన్ వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది చాలా మందికి అది ఒక అని. అపోహ ఉంది. అది తప్పు. ఓకే. టాబ్లెట్స్ వల్ల కిడ్నీ ప్రాబ్లం రాదు. షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల కిడ్నీ ప్రాబ్లం వస్తుంది. కిడ్నీ ప్రాబ్లం అసలు కిడ్నీ పనితనం ఏంటి? వేస్టేజ్ని బయటికి పంపించేయడం. ఎప్పుడైతే కిడ్నీ ప్రాబ్లం ఉందో, దాని ఫంక్షన్ తగ్గిందో, మనం తీసుకున్న మెడికేషన్స్ కూడా ప్రాపర్గా ఫిల్టర్ అవ్వవు. సో ఎక్కువసేపు మెడికేషన్స్ మన బాడీలో ఉండిపోతాయి. సో దాని వలన అందుకోసమని మనం డోసేజ్ తగ్గించిస్తాం. ఎక్కువసేపు ఫిల్టర్ అవ్వాల్సిందంతా బయటకు ఫిల్టర్ అవ్వదు, ఎంతో కొంత బాడీలో ఉంటుంది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద కిడ్నీ. అంతేగాని యాజ్ ఇట్ ఈస్ మెడికేషన్ వల్ల కాదు. సో మనం తీసుకున్న మెడికేషన్ ఎంతసేపు అయితే బాడీలో ఉండాలో దానికన్నా ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి, బికాస్ కిడ్నీ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ, మనం టాబ్లెట్ డోసు, మెడికేషన్ డోసు, ఇన్సులిన్ డోసు తగ్గించిస్తాం. అంతేగాని యాజ్ ఇట్ ఈస్ మెడికేషన్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి రావు. డోసేజ్ ఎక్కువ తీసుకున్నా కూడా డోసేజ్ ఎక్కువ తీసుకుంటే షుగర్ డౌన్ అయిపోతుంది. షుగర్ డౌన్ అయితే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ వర్క్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. చాలా మందికి కళ్ళు తిరిగి పడిపోతే దెబ్బలు తగలడాలు, ఒళ్ళంతా చెమటలు పట్టడము, బాగా కళ్ళు తిరగడము, విపరీతమైన గాబరా రావడము, ఆ టైంలో బీపీ కూడా పెరుగుతుంది. సో కొంతమంది ఫిట్స్ లాగా వస్తాయి. అది గాబరాలో యాంగ్జైటీ వచ్చేస్తుంది. సో ఫిట్స్ లాగా రావడము, కొంతమంది కోమాలో వెళ్ళిపోవడము. సో డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అంతవరకు మాత్రమే వేసుకోవాలి. డోసేజ్ ఒకటి డాక్టర్ అడ్వైస్ లేకుండా డోసేజ్ చేంజ్ చేయకూడదు ఫస్ట్ థింగ్. అండ్ డాక్టర్ చెప్పినప్పుడు ఎప్పటికప్పుడు కన్సల్టేషన్స్కి రావాలి. కొంతమందికి మనం మెడికేషన్ రాస్తే సంవత్సరం అయినా 2 సంవత్సరాలైనా కన్సల్టేషన్కి వెళ్ళరు, టెస్ట్ చేయించుకోరు, అవే మెడికేషన్స్ వాడతారు. చాలా మంది ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి చూపించుకుంటారు, మళ్ళీ వేరే వాళ్ళ మాటలు విని ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్తారు. అలా వెంటనే ప్రిస్క్రిప్షన్ మార్చడం వల్ల కూడా ఎటువంటి చేంజెస్ ఉంటాయి బాడీలో, అంటే లైక్ మెడిసిన్ మార్చడం వల్ల? యూజువల్గా డాక్టర్స్ మార్చడం అనేది అది పేషెంట్స్ ఇష్టం. బట్ ఒకసారి డాక్టర్ని మార్చినప్పుడు టెస్ట్లు చేసినప్పుడు ఎలా ఉన్నాయి అని, ఐ మీన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, దాన్ని బట్టి డోసేజ్ టాబ్లెట్స్ మారిస్తే దట్ ఈస్ ఓకే. అది దట్ టోటలీ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్. తన వాల్యూస్ని బట్టి, తన కోమార్బిడిటీస్ని బట్టి టాబ్లెట్స్ చేంజ్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ బ్యాడ్ థింగ్, విచ్ ఇస్ సపోజ్ టు బీ హ్యాపెనింగ్. అండ్ ఇంకోటి చాలా మంది డయాబెటిక్ అనగానే ఎక్కువ రైస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు, రైస్ తగ్గించేస్తారు, మిగిలినవన్నీ ఎక్కువ తింటారు. అంటే రైస్ తగ్గించేస్తే డయాబెటీస్, లైక్ ఫ్రూట్స్ కానీ స్వీట్స్ కానీ అవన్నీ తింటారు, మిగిలినవంటే లైక్ అవి కూడా చాలా స్వీటే కదా, బట్ రైస్ తగ్గించేసి చపాతీ కానీ లైక్ ఉప్మా అవి తింటారు, బట్ ఫ్రూట్స్ ఇవన్నీ యాజ్ యూజువల్ తినేస్తూ ఉంటారు. లైక్ నేను ఇందాక చెప్పినట్టు ఏది తిన్నా కూడా లిమిటెడ్. రైస్ కానివ్వండి, చపాతీ కానివ్వండి, జొన్నలు కానివ్వండి, రాగులు కానివ్వండి, కొర్రలు కాని, వీళ్ళలో మనకి మెయిన్ ఉండేది కార్బ్స్. కాకపోతే కొన్నిట్లో కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కొన్నిట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్లో 0 ఫైబర్, మొత్తం కార్బ్సే ఉంటాయి. గోధుమలు, జొన్నలు, ఇవి కొర్రలు తీసుకుంటే కొంచెం ఫైబర్ ఎక్కువ ఉంటుంది, కార్బ్స్ తక్కువ ఉంటాయి. బట్ మెయిన్ వచ్చేసి కార్బ్సే. అవును, 50 to 60% కార్బ్సే ఉంటాయి. వేరే గ్రెయిన్స్లో తీసుకుంటే 50 to 80% కార్బ్సే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వైట్ రైస్లో 70-80% కార్బ్స్ ఉంటాయి, కొర్రల్లో 50% కార్బ్స్ ఉంటాయి. బట్ మెయిన్ వచ్చేసి కార్బ్సే. సో మనం వీటిలో ఏది తీసుకున్నా కూడా, సీరియల్స్ ఏది తీసుకున్నా కూడా క్వాంటిటీ తక్కువ తీసుకొని దానికి అడిషనల్గా ఫైబర్, వెజిటేబుల్స్ ఎక్కువగా. వెజిటేబుల్స్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ థింగ్ మనకి సెటైటీ తొందరగా వస్తుంది, పీచు పదార్థం కాబట్టి మనం తొందరగా ఆకలి తీరుతుంది. రెండోది ఎక్కువసేపు ఆకలి లేకుండా ఉంటుంది. మూడోది మనం తిన్న ఫుడ్ ఒకేసారి డైజెస్ట్ అవ్వదు.
సో మెల్లిమెల్లిగా డైజెస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏమవుతుంది, షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది బ్లడ్‌లోకి. సో అలాంటప్పుడు ఒకేసారి స్పైక్స్ రావడం గానివ్వండి, ఒకేసారి షుగర్స్ డౌన్ అవ్వడం గానివ్వండి, ఇట్లాంటివి చూడం. సో ఫైబర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీబడీస్ డైట్. ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలన్నా కానివ్వండి, మనం మజిల్ బిల్డ్ చేయాలన్నా ఫైబర్ అండ్ ప్రోటీన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కార్బ్స్ ఎవరైనా కూడా తక్కువగానే తీసుకోవాలి, ఏ రకంగా తీసుకున్నా కూడా. ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే, మనం రైస్ రోటీకి చూసుకుంటే, రైస్ నేను ఇందాక చెప్పినట్టు వైట్ రైస్‌లో కార్బ్స్ ఎక్కువ ఉంటాయి. రోటీ, చపాతీలో కొంచెం తక్కువ ఉంటాయి. రెండోది ఏంటంటే, రైస్ మనము తినేటప్పుడు క్వాంటిటీ మనం అంతా ఫుడ్ మెజర్ చేయాలి. క్వాంటిటీ చూసి తీసుకోవాలి. తీసుకోము. Yeah. రోటీ, చపాతీ అనుకోండి, ఒక 2 తినమంటే 2 చేసుకొని అంతవరకే తినేస్తాం. లేదు, ఎక్కువ తినేస్తారు. తినకూడదని చెప్పినప్పుడు అది ఫాలో అయితే విచ్ ఇస్ అ అవును. గుడ్ థింగ్. Yeah. ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏమి చేయలేము. సో బేసిక్ గా చాలా మంది డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, చెప్పినా కూడా లైక్ 3 పూట్ల అన్నం తినేస్తారు, మళ్ళీ రోటీ కూడా తినేస్తారు. అంటే ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ అదే కన్స్యూమ్ అంటే చేస్తారు. నేను రోటీ తింటున్నా ఆ. అంటారు, రైస్ తినే రైస్ చెప్పరు. అండ్ ఇంకోటి కర్రీ ఎక్కువ తీసుకోరు. తీసుకోరు. సో బాడీలోకి ఇంటేక్ ఏదైతే డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారో అది అది చేయరు. మాత్రం సో వెళ్ళదు. మళ్ళీ నాకు పెరిగిపోయిందండి అని చెప్పి మళ్ళీ వస్తారు. సో దానికి ఇంకా వాళ్ళకి ఇంకా రిపీటెడ్ కౌన్సిలింగ్ తప్ప ఇంకా మనం ఏమి కౌన్సిలింగ్ అంటే మనం ఏం చేయలేం కదా, క్యూర్ చేయలేం కదా, కాజ్ అంటే మెడిసిన్స్ వచ్చిన ప్రతిసారి వాళ్ళకి అదే చెప్తాం. సో ఇప్పుడు నేను టాబ్లెట్ డోస్ పెంచుతాను. Yeah. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే, మనకి డయాబెటీస్ కి అన్ని కలిపితే ఒక 4-5 రకాలు మాత్రమే మందులు ఉన్నాయి. Yeah. మాక్సిమం 5 డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి. సో అన్ని కలిపి యాంటీబయాటిక్స్ లాగా కొన్ని వందలు లేవు. సో ఇప్పుడు సింగిల్ డ్రగ్తో స్టార్ట్ చేస్తాం, కంట్రోల్ అవ్వలేదు, 2 యాడ్ చేస్తాం, 3 యాడ్ చేస్తాం, 4 యాడ్ చేస్తాం, 5 సో అయిపోయింది. నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతారు, ఇంకా 5 కి వెళ్ళిపోయినా కూడా కంట్రోల్, అంతే. మన డైట్ కంట్రోల్ లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు అని అంటే మాక్సిమం డోస్ సో కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ ఉండాలి. అండ్ ఇంకోటి టాబ్లెట్స్ ఎక్కువ వేసుకోవడం వల్ల ఎక్కువ వాళ్ళు చెప్పే ప్రాబ్లం ఏంటంటే అరికాలు మంటలు పెట్టేస్తున్నాయి అది బాగా. టాబ్లెట్స్ వల్ల కాదు, షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల. ఓకే, అది ఇండికేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట సిమ్టమ్. ఓకే, ఎక్కువ దట్ ఈస్ వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ ఆఫ్ హై షుగర్స్. అరికాళ్ళు మంటలు రావడము, ఓకే. అది అండ్ నర్వ్స్ ఎఫెక్ట్ అవుతాయి, న్యూరోపతి అంటాము, అది కూడా అగైన్ షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్లే. సో ఈ 5 డిఫరెంట్ కాంబినేషన్స్ ఆఫ్ మెడికేషన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్సులిన్. ఇంక ఇన్సులిన్ ఎవ్రీడే చేసుకోవాల్సిందే కదా, టైం కి చేసుకోవాల్సిందే, తప్పదు. సో బేసిక్ గా ఫస్ట్ ఎవరైతే డాక్టర్ ఏమైతే చెప్తారో అది చేయకపోతే పాటించకపోతే నెక్స్ట్ ఇంకా So అది చాలా 5 years లో ఇన్సులిన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ప్రతిరోజు కంపల్సరీ చేసుకోవాల్సింది, చేసుకోకపోతే ఇంకా వాళ్ళు కల్తీ అంతే. పడిపోవడమే. ఇంకా అన్ని ఆర్గన్స్ ఎఫెక్ట్ అవుతాయి, సో బాడీలో ప్రతి పార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఇంకా. సో బేసిక్ గా చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, షుగర్ అంటే ఏమైందిలే పోతుంది టైం కి టాబ్లెట్స్ వేసుకుంటే, బట్ నెక్స్ట్ లెవెల్ చాలా దారుణంగా ఉంటుంది. నా దగ్గర చాలా మంది పేషెంట్స్ ఉన్నారు, నేను టాబ్లెట్స్ ఎన్నైనా వేసుకుంటా కానీ ఫుడ్ మాత్రం కంట్రోల్ చేయను అన్నాను. అదే ఎందుకని అంటున్నా అంటే బేసిక్ గా తగ్గదు కదా, ఇప్పుడు లైఫ్ టైం బాధపడాల్సిందే. బేసిక్ గా ఇప్పుడు డయాబెటిక్ అంటే అదే నేను అంటున్నా, వాళ్ళు ఏమనుకుంటారు, ఇది కాకపోతే ఇంకో టాబ్లెట్ ఇస్తారు, ఇది కాకపోతే ఇంకో వాళ్ళు అనుకుంటారు ఈ డాక్టర్ కాకపోతే ఇంకో డాక్టర్ వెళ్ళి చూపించుకుందాం, వేరే రాస్తారు అనుకుంటారు. బట్ బేసిక్ బేసిక్ గా వచ్చి మనకి 5 ఉన్నాయి. సో దీనికి సంబంధించిన కొత్త మందులు ఇప్పటివరకైతే ఇంకేం రాలేదు. వస్తున్నాయి ఒకప్పుడు అంటే కైండ్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వస్తున్నాయి, బట్ పూర్తిగా తగ్గించేవి లేదు. సీ అగైన్ డయాబెటీస్ కానివ్వండి, ఎస్పెషల్ టైప్ 2 డయాబెటీస్ కానివ్వండి, బీపీ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, మన వెయిట్ ఓవర్ వెయిట్ కానివ్వండి, వీటన్నిటిని కలిపి మనం మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఇవి అన్నీ కూడా లైఫ్ స్టైల్ వలన వచ్చేవి. ఇప్పుడు మనం అంటూ ప్రాపర్ లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు డాక్టర్ చెప్పింది ప్రిస్క్రైబ్. ఇప్పుడు నార్మల్ గా ఇప్పుడు చిన్నపిల్లల నుంచి స్టార్ట్ అవుతుంది కదా, వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? చిన్న పిల్లల్లో ఏంటి అని అంటే, లైక్ ఐ సెడ్, చిన్న పిల్లలు మీరు అనేది ఒక 10 years 20 years లోపు అయితే వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ రాదు. లైక్ ఇందాక నేను చెప్పినట్టు ఐ హ్యావ్ ఫ్యూ పేషెంట్స్ 17-18 years పేషెంట్స్, అప్పుడే అడాలసెన్స్ అయ్యి మెచ్యూర్ ప్యూబర్టీ అయిన తర్వాత వాళ్ళు కూడా ఓవర్ వెయిట్, చాలా ఓవర్ వెయిట్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ, వాళ్ళలో కూడా టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. వాళ్ళకి కూడా సేమ్ థింగ్స్, వాళ్ళకి మేము సేమ్ ఇదే చెప్తాము, ఏదన్నా స్పోర్ట్స్ ఆడండి. ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు బయట ఈ జంక్ తినే అలవాటు ఎక్కువ అయిపోయింది పిల్లలకి. అగైన్ ప్రాసెస్డ్ ఫుడ్స్ కూడా ఎక్కువ తింటారు. ఆ ఈటింగ్ హ్యాబిట్స్ ప్రాపర్గా లేకపోవడం, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, వాళ్ళకి ఏంటంటే మళ్ళీ అందరికీ చెప్పిందే చెప్తాము. టైప్ 1 డయాబెటీస్కి వస్తే పాపం వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు. లైక్ ఐ సెడ్, ఆటో ఇమ్యూనిటీ వలన
ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయ్యే సెల్స్ అన్ని చనిపోతే ఇన్సులిన్ ప్రొడక్షన్ జీరో అయిపోతుంది. సో బయట నుంచి ఇన్సులిన్ మీద సో డిపెండ్ టైప్ 1 అవ్వాల్సి అయినా 2 అయినా క్యూర్ చేసే ఛాన్సెస్ తక్కువ. ఇంక మెడిసిన్ కంటిన్యూగా యూజ్ చేయాల్సిందే. టైప్ 2 లైక్ ఐ సెడ్ మోడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అది మన చేతుల్లోనే ఉంది కంట్రోల్‌లో పెట్టుకోవడం. వితౌట్ మెడికేషన్ కూడా చాలా మంది కంట్రోల్ చేసి కైండ్ ఆఫ్ ఎస్పెషల్లీ ఫుడ్ హ్యాబిట్స్. అంతే. ఎస్పెషల్లీ ఇప్పుడు పోస్ట్ కోవిడ్ మనం చూస్తే అవును. అందరికీ లైక్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండడం వల్ల కానివ్వండి, ఈ ఆఫీస్‌లో వర్క్ చేసే వాళ్ళకన్నా కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళలో ఈ కోవిడ్ తర్వాత 2-3 ఇయర్స్‌లో వెయిట్ గెయిన్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. అవును. చాలా. ఎందుకంటే ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేదు. అందరూ ఇళ్లలోనే ఉండి. ఆఫీస్‌లో ఏంటంటే ఏదో ఒక పని కోసమో లేకపోతే ఫ్రెండ్స్‌తో కలిసి కాఫీ కనో దేనికో ఎవ్రీ అవర్ లేచి అటు ఇటు తిరుగుతారు. ఇంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన దగ్గర నుంచి మంచం మీద కూర్చొని పని చేయడం, ఫుడ్ కూడా మంచం దగ్గరికే అవును. రావడం, అండ్ బాత్రూమ్‌కి తప్ప ఇర్రెగ్యులర్ టైమింగ్స్, లేవట్లేదు. తినడం, అండ్ పడుకోవడం. ఇంకోటి ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ఈ కార్పొరేట్స్ కూడా ఎలా తయారైనాయి అంటే టైమింగ్స్ ఉండట్లేదు అవును. వాళ్ళకి. మార్నింగ్ ఎప్పుడో లాగిన్ అయితే నైట్ 12, 1 గంట వరకు కూడా వర్క్ చేయించుకుంటున్నారు. సో అది కూడా ఒక ప్రాబ్లమ్ అవుతుంది. సో దానివల్ల ఫ్యామిలీ హిస్టరీ లేకుండానే నేను ఈ కోవిడ్ తర్వాత ఈ 3-4 ఇయర్స్‌లో నాకు వితౌట్ ఫ్యామిలీ హిస్టరీ 35 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ లోపు ఉన్న పేషెంట్సే ఎక్కువ సో మంది యంగ్ ఉన్నారు. ఏజ్‌లో వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఎక్కువ ఉన్నారు. 50 ఇయర్స్ దాటిన వాళ్ళకన్నా కూడా 30 నుంచి 45 మధ్యలో వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో చాలా సఫర్ అవుతారు. అండ్ ఇంకోటి మ్యామ్, ఇప్పుడు చెప్పారు కదా ప్రతి ఒక్కరికి డయాబెటీస్ ఉంటుందని. సో ఎప్పుడెప్పుడు టెస్ట్ చేయించుకోవాలి? ఎలా చెక్ చేసుకోవాలి లైక్ ఐ అసలు? సెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్. యాహ్! రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని అనుకోండి. ఫ్యామిలీ హిస్టరీ ఒకటి మేజర్‌గా. ఇంతకుముందు ఏజ్ ఏంటి అనంటే 40 దాటిన వాళ్ళు. ఇప్పుడేంటంటే 30 దాటితేనే ఇయర్లీ సో వన్స్. ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి ఇయర్లీ అసలు? వన్స్. ఇయర్లీ వన్స్ ఇయర్లీ చేయించుకోవాలి. వన్స్ కంపల్సరీ. చలికాలం. హ్మ్. సో ఏది పడితే తినాలనిపిస్తుంటది. హ్మ్. క్రేవింగ్స్ హ్మ్. ఎక్కువ ఉంటాయి. ఈ హ్మ్. టైంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? బేసిక్‌గా నార్మల్ తినడం వేరు. బట్ డయాబెటీస్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి? డయాబెటిస్ ఎప్పుడూ ఒకలాంటి ఫుడ్డే తీసుకోవాలి. సో రీజన్ ఏదైనా బట్ కొంచెం కన్జ్యూమ్ చేయమంటారు. ఏదైనా కూడా. ఓకే. ఇంకోటేంటంటే సమ్మర్‌లో వస్తే ఎక్కువ వాటర్ ఎక్కువ యాహ్! కన్జంప్షన్ ఎందుకంటే డీహైడ్రేషన్ ఎక్కువ ఉంటుంది. చలికాలంలో ఇంకోటేంటి అనంటే స్కిన్ డ్రై ఎక్కువైపోతుంది. ఓకే. సో దానికోసం మాయిశ్చరైజర్స్ ఇప్పుడు డయాబెటిస్ ఉన్న వాళ్ళకి స్కిన్ డ్రై అయిపోతే క్రాక్స్ రావడము, ఎస్పెషల్లీ కాళ్ళలో పగుళ్ళు రావడము ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. డ్రై అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ థింగ్ హైడ్రేషన్ కొంచెం సో ప్రాపర్‌గా మినిమమ్ ఒక 2-3 3 లీటర్స్ లీటర్స్. వాటర్. 2-3 లీటర్స్ వాటర్. రెండోది ప్రాపర్‌గా స్కిన్‌ని మాయిశ్చరైజ్ చేసుకోవడం. ఇంకోటేంటంటే డయాబెటిస్ వాళ్ళలో సింపుల్ మనకి డయాబెటిస్ లేని వాళ్ళలో క్రాక్స్ వస్తే కొన్ని రోజులు ఉంటాయి, పోతాయి. బట్ డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ప్రాబ్లమ్ ఏంటి అనంటే ఈ క్రాక్స్ రావడం వల్ల క్రాక్స్ వచ్చినప్పుడు షుగర్స్ కంట్రోల్ లేకపోతే అవి అల్సర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓహ్! సో అందుకని ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోమంటారు. క్రాక్స్ కానివ్వండి, ఈ వేళ్ళ మధ్యలో అవును. ఫంగల్ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్. చిన్న పురుపుల్లా వస్తూ తెల్లగా ఉంటాయి. అది అవును. నీరు కారడము. హ్మ్. ఎప్పుడైతే మనం కాళ్ళు కడుక్కున్నప్పుడు, స్నానం చేసినప్పుడు ఇది వేళ్ళ మధ్యలో కాళ్ళ వేళ్ళ మధ్యలో ప్రాపర్‌గా డ్రై చేసుకోకపోతే తడుండిపోవడం వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. పనిలో ఉండి టాబ్లెట్స్ ఏసుకోవడం ఆ డేకి మర్చిపోతారు. అటువంటి వారు రిమైండర్ పెట్టుకొని వేసుకోవడం అంతే. సో 1 డే మిస్ ఎప్పుడన్నా అయినా కూడా ఒక్కసారి మిస్ అయితే ఎప్పుడైనా. పర్వాలేదు. దట్ ఈస్ ఓకే. అగైన్ ఇంకొకటేంటంటే షుగర్స్ ఎప్పుడైనా ఒకసారి 200 అనే వన్స్ ఇన్ ఎ వీక్ కానీ అట్లాగా మనకేదైనా స్వీట్ తిన్నాము, ఐస్ క్రీమ్ తిన్నాము, ఏదో ఒకటి తినాలనిపించింది. టూ మ్యాంగో సీజన్ ఉంది. అవును. టూ కంపల్సరీ ఆ! మ్యాంగోస్ తింటారు చాలా. 200, 250కి ఎప్పుడన్నా ఒకసారి ఎళ్ళినా ప్రాబ్లమ్ అవ్వదు. బట్ అది కంటిన్యూయస్‌గా, కన్సిస్టెంట్‌గా రోజు ఉండకూడదు. అండ్ ఇంకోటి, చాలా మంది షుగర్‌కి బదులు ఆల్టర్‌నేటివ్ బెల్లం తింటే మంచిది షుగర్ వాళ్ళు అంటారు. దానికి ఏం చెప్తారు మ్యామ్? ఒకటి స్వీట్‌గా ఉంది అంటే అందులో షుగర్ ఉన్నట్టే. కంపల్సరీ. అది ఫ్రూట్స్ అయినా, డ్రై ఫ్రూట్స్ అయినా, హ్మ్. షుగర్ అయినా, బెల్లమైనా, తేనైనా ఏదైనా షుగర్‌కి చేస్తుంటారు. ఆల్టర్‌నేటివ్ బెల్లం సింపుల్ యూజ్ లాజిక్ అండి. షుగర్ దేని నుంచి వస్తుంది? హ్మ్. చెరుకు నుంచి. బెల్లం దేని నుంచి దాని వస్తుంది? నుంచే వస్తుంది. స్వీట్‌నెస్ దాని నుంచే ఆబ్వియస్‌లీ. అంటే చాలా మంది ఈ 2 కాకపోతే హనీ యూజ్ చేస్తారు. హనీ చాలా మంచిది హెల్త్ అని చెప్పేసి. సో బేసిక్ స్వీట్ ఉంది అని అంటే అందులో షుగర్ ఉన్నట్టే. అందుకే ఫ్రూట్స్ కూడా తక్కువ స్వీట్ ఉండే ఫ్రూట్స్ చూస్ చేసుకోమని సో చెప్తాం. అది బేసిక్‌గా కూడా ఎటువంటి ఫ్రూట్స్ తింటే మంచిది మ్యామ్? ఇప్పుడు ఎక్కువ ఫైబర్ ఎక్కువ క్రేవింగ్స్. ఉండి స్వీట్ తక్కువ ఉండేవి. లైక్ సిట్రస్ ఫ్రూట్స్ కానివ్వండి, అంటే ఆరెంజ్ ఇట్లాంటివి, పొమోగ్రనేట్, పపాయ మరి పండింది కాకుండా కొంచెం దూరంగా ఉన్నది, జామకాయ, హ్మ్. గ్రీన్ యాపిల్, పేర్, యాపిల్స్ వీటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సో స్వీట్ కూడా అంత ఎక్కువ ఉండదు. ఇట్లాంటి ఫ్రూట్స్ రెగ్యులర్ ఐ మీన్ ఇంకా మనకి నేరేడు పళ్ళు,
ఇప్పుడు రేగ్గాయలు కూడా వస్తున్నాయి, అవును. ఇట్లాంటివి వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, స్వీట్ తక్కువ ఉంటుంది. సో చాలా మంది ఒక కైండ్ ఆఫ్ అపోహతో ఉన్నారు. అంటే షుగర్ తగ్గించుకోవచ్చు. చాలా మంచి మంచి మెడిసిన్స్ వస్తున్నాయి. టెక్నాలజీ మారిందని చెప్పేసి అటువంటి వారికి ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ రివర్సల్ అనకూడదు, హ్మ్. రెమిషన్ అనాలి. మనకి ఎట్లా అయితే క్యాన్సర్ వస్తే మనం రెమిషన్, మెడికేషన్ ఇచ్చి రెమిషన్లోకి తీసుకెళ్తాం, డయాబెటీస్ కూడా రెమిషన్లో ఉందని, కంట్రోల్లో ఉంది. ఓకే. కంట్రోల్‌లో ఉంటే ఏం ప్రాబ్లమ్ అది. లేదు. మనం కంట్రోల్‌లో కంట్రోల్లో పెట్టుకోవాలి. ఉండాలి. ఓకే. కానీ రివర్సల్ అనేది తగ్గడం అనేది ఉండదు. బట్ ఉండదు. కంట్రోల్‌లో కంట్రోల్లో ఉండాలి. ఉంచుకోవాలి. అది ఓకే. ఎవరికైనా కానీ. అండ్ ఇంకోటి ఏంటంటే రివర్సల్ గురించి అది లైక్ ఐ సెడ్ రెమిషన్ ఎందుకు అని అంటామనంటే ఆహ్, అన్ని కంట్రోల్ పెట్టుకొని, ఫుడ్ హ్యాబిట్స్ కంట్రోల్‌లో పెట్టుకొని, ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్‌గా చూసుకొని, వెయిట్ ఒక 10-15 కేజీస్ వెయిట్ లాస్ అయితే ఆటోమేటిక్‌గా షుగర్స్ కంట్రోల్‌లోకి వచ్చేస్తాయి. నార్మల్ అయిపోతాయి. వితౌట్ మెడికేషన్ షుగర్స్ నార్మల్ ఉంటాయి. ఒకసారి ఇది వచ్చిన తర్వాత మీరు మళ్ళీ ఇష్టం వచ్చినట్టు తిని, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మళ్ళీ వెయిట్ గెయిన్ అయితే మళ్ళీ షుగర్స్ పెరిగిపోతాయి. అండ్ ఇంకోటి కొన్ని రోజులు చేసి మళ్ళీ కొన్ని రోజులు మానేసి కొన్ని అది. రోజులు చేస్తారు కదా! అటువంటి వారికి ఏం చెప్తారు? దట్ డస్ నాట్ హెల్ప్. ఓకే. ఏదైనా అందుకే ఈ డయట్స్ కూడా ఎక్స్‌ట్రీమ్ డయట్స్‌కి వెళ్ళొద్దని చెప్తాం. హ్మ్. ఎక్స్‌ట్రీమ్ కొంతమంది ఏం చేస్తారంటే వరుసగా ఒక నెల రోజులు, 2 అవును. నెలలు రైస్ పూర్తిగా మానేసి మానేస్తారు. ఉట్టి మిల్లెట్స్, సాలడ్స్ వీటి మీద డిపెండ్ అవుతారు. ఆ తర్వాత సో బాడీ ఇలా ఉంటుంది. లెవెల్స్ అన్ని ఒకేసారి ఇంక్రీజ్ అయితాయి మళ్ళీ. ఒక 2 నెలల తర్వాత హ్మ్. ఇరిటేషన్ వస్తుంది. అవును. అప్పుడు అన్నీ మానేస్తారు. అవును. అన్నీ మానేసి మళ్ళీ 3 పూట్ల రైస్ తింటారు. హ్మ్. అది మంచిది గాదు, ఇది మంచిది అది గాదు. కూడా మంచిది కాదు. ఏదైనా బ్యాలెన్స్డ్‌గా హెల్తీ ఆల్టర్‌నేటివ్స్ చూస్ చేసుకొని, మనకిష్టమైన ఆహారం కూడా ఇంక్లూడ్ చేసుకొని, ఎలా బ్యాలెన్స్డ్‌గా తీసుకోవాలనేది చూసుకొని, దాన్ని లైఫ్ టైమ్, లైఫ్ లాంగ్ కన్సిస్టెంట్‌గా మెయింటైన్ చేయాలి. ఓకే. అది. సో చివరిగా టైప్ 1, టైప్ 2 అసలు డయాబెటిస్ పేషెంట్స్ ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఎట్లా బ్యాలెన్స్ చేయాలి? డయాబెటిస్ వాళ్ళలో మేజర్‌గా డైట్, ఫిజికల్ యాక్టివిటీ, ప్రాపర్ స్లీప్, స్ట్రెస్ లేకుండా చూసుకోవడము, అండ్ డ్రింకింగ్, స్మోకింగ్ ఇవి అవాయిడ్ చేయడము. సో ఫిజికల్ యాక్టివిటీకి వస్తే ఎనీ ఫార్మ్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ మీ ఇష్టం, వాకింగ్, జాగింగ్, డాన్సింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ ఏదైనా పర్లేదు. వీక్లీ అట్లీస్ట్ 4-5 డేస్ పర్ డే 30-40 మినిట్స్ కనీసం ఉండేటట్టు చూసుకోవడం. ఓకే. డైట్ విషయానికి వస్తే నేను చెప్పినట్టు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్, రెండోది మనం తీసుకునే ఫుడ్లో ఎక్కువ కార్బ్స్, ఫ్యాట్ తక్కువ ఉండేటట్టు చూసుకోవడము, ఫైబర్, ప్రోటీన్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవడము. ఓకే. మీకు ఇష్టమైన ఆహారాలు ఏవైనా స్వీట్స్ కావచ్చు, ఐస్ క్రీమ్ కావచ్చు, ఏదైనా జంక్ కావచ్చు, అది రెగ్యులర్ బేసిస్‌లో కాకుండా వన్స్ ఇన్ ఎ వీక్, వన్స్ ఇన్ 10 డేస్ ఏదో ఒక రోజు చీట్ డే పెట్టుకొని, ఆ రోజు ఇంకొకటి తిన్నప్పుడు కూడా బింజింగ్ చేయకూడదు. ఒక పావు కిలో స్వీట్, అర కిలో స్వీట్ తెచ్చుకొని అది ఇవాళ ఒక్క రోజే నేను తినేదని చెప్పి అది మొత్తం తినేయడం అది కరెక్ట్ కాదు. అవును. తిన్నప్పుడు 1 ఆర్ 2 పీసెస్ తినేసి ఊరుకోవడము. అట్లా తింటే మీరు వన్స్ ఇన్ ఎ వీక్ తినొచ్చు. వన్స్ ఇన్ ఎ వీక్ ఆర్ ట్వైస్ ఇన్ ఎ వీక్ ఈస్ ఫైన్. మీరు ఒకేసారి కిలోలు తినేస్తే అది మళ్ళీ తినడానికి కూడా మీకు అవకాశం ఉండదు. అంత ఎఫెక్ట్ అవుతుంది బాడీ. ఓకే. అండ్ చాలా మందికి చాలా క్రేవింగ్స్ ఉంటాయి. ఫుడ్ ముందుంటే వాళ్ళు ఆగలేరనమాట. ఎక్కువ తినేస్తారు. హ్మ్. తినాల్సిన దానికన్నా ఎక్కువ కన్జ్యూమ్ చేసేస్తూ ఉంటారు. తర్వాత మళ్ళీ సఫర్ అవుతుంటారు. అటువంటి వారికి ఏం చెప్తారు? అది మన డిసిప్లిన్ అండి. మన సెల్ఫ్ కంట్రోల్ సెల్ఫ్ ఉండాలంటారా? కంట్రోల్. ఇంకోటేంటంటే ఫ్రీక్వెంట్ ఇంటర్వెల్స్‌లో మనం హెల్తీగా స్నాక్స్ తీసుకుంటే అవును. ఫ్రూట్స్ కానివ్వండి, ఎగ్స్ కానివ్వండి, స్ప్రౌట్స్ లాంటివి, నట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకొని సాలడ్స్ ఓకే. మనం మేజర్ సో ఆల్టర్‌నేటివ్‌గా ఇవి తీసుకోవచ్చు అంటారు. తీసుకుంటూ వాటి ఉంటే బదులు. ఓకే. మనం లంచ్ చేసే ముందు ఒక బౌల్ ఆఫ్ సాలడ్, డిన్నర్ హ్మ్. చేసే ముందు ఒక బౌల్ ఆఫ్ సాలడ్ తీసుకుంటే మనకంత క్రేవింగ్ ఉండదు. ఓకే. మన డైట్‌లో ఇవన్నీ యాడ్ చేసుకుంటే యాడ్ మన చేసుకుంటే క్రేవింగ్స్ మన తగ్గుతాయి. క్రేవింగ్స్ తగ్గుతాయి ఖచ్చితంగా. ఓకే. టైమ్ టు టైమ్ డిసిప్లిన్‌గా తింటే అండ్ ఎక్కువ గ్యాప్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా క్రేవింగ్స్ వస్తాయి. ఓకే. ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడో బ్రేక్‌ఫాస్ట్ చేసి మధ్యాహ్నం 2కో, 3కో లంచ్ తినంటే అప్పుడు విపరీతమైన సో ఆకలితో ప్రాపర్‌గా ఉంటారు. టైమ్ టు టైమ్ తినాలి. యెస్. టైమింగ్ ఈజ్ ఇంపార్టెంట్. క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. క్వాంటిటీ ఈజ్ ఇంపార్టెంట్. టైమింగ్ అంటే ఏ టైంకి తింటున్నారు? ఎన్ని సార్లు తింటున్నారు? ఎంత తింటున్నారు? వాట్ కైండ్ ఆఫ్ ఫుడ్ యూ ఆర్ ఈటింగ్? ఇవన్నీ ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో మొత్తానికి మనం చూసుకున్నట్టయితే ఏదైనా సరే టైమ్ టు టైమ్ తినాలి. ప్రికాషన్స్ తీసుకోవాలి. డాక్టర్ ఏదైతే ప్రిస్క్రైబ్ చేశారో అది మాత్రమే తీసుకోవాలి. అన్నిటి మీద సెల్ఫ్ కంట్రోల్ ఉంటేనే మన డయాబెటిస్‌ని కంట్రోల్ చేయొచ్చని చెప్పేసి కూడా డాక్టర్ గారు చెప్తున్నారు. దట్స్ ఆల్ ఫర్ నౌ.